ఇరాన్తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం దాదాపుగా పూర్తయిందని, ఈ వారాంతంలో యూరప్లో దీనిపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఈ వారాంతంలోనే యూరప్లో జరిగే సంతకాల కార్యక్రమానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఇక తాజాగా విడత చర్చల గురించి ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్తో సహా పశ్చిమాసియా దేశాల నాయకులతో తాను మాట్లాడినట్లుగా ట్రంప్ తెలియజేశారు. ఇరాన్తో అమెరికా యుద్ధాన్ని ముగించిందని ప్రకటించారు. ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదన్న తమ షరతుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందం ఖరారైన వెంటనే హర్మోజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటుందని ట్రంప్ అన్నారు. అణ్వాయుధాన్ని పొందేందుకు చేసే ప్రయత్నాన్ని విరమింపచించుకోవడానికి ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ చెప్పారు. అణ్వాయుధాన్ని ఇరాన్ కొనుగోలు చేయదు లేదా ఏ విధంగానూ దానిని అభివృద్ధి చేయదు. వారి వద్ద అణ్వాయుధం ఉండదు అని ట్రంప్ ప్రకటించారు. ఇక మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై రేపు జెనీవాలో సంతకాలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆంక్షల సడలింపు, ప్రాంతీయ కాల్పుల విరమణ నిబంధనలు, ఘర్షణానంతర ఏర్పాట్లపై చర్చలు తుదిరూపు దిద్దుకుంటున్నట్లుగా తెలిపింది. హెజ్బొల్లాకు వ్యతిరేకంగా లెబనాన్లోని సైనిక చర్యలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్కు కూడా ఈ ఒప్పందం పరిధిలోకి తీసుకురావాలంటూ ఇరాన్ పట్టుబడుతున్నట్టుగా పేర్కొంది. అయితే ఇవాళ ముసాయిదా సిద్ధం చేస్తే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ రేపు జెనీవాలోని తుది ఒప్పందంపై సంతకాలు చేయడానికి మార్గం సుగమమవుతుంది. అయితే జెనీవాలోని వేదిక ఇంకా ఖరారు కాలేదు. కొత్తగా రూపొందుతున్న ఈ ఒప్పందంలో ఆంక్షల సడలింపు, ఇరాన్ ఆస్తులపై స్తంభనను తొలగించడం వంటి రాయితీలు ఉన్నాయని ఇరాన్కు చెందిన ఒక సీనియర్ అధికారి రాయిటర్స్ కు తెలియజేశారు. ఇరాన్ ఈ ఒప్పందాన్ని లెబనాన్తో సహా విస్తృత ప్రాంతీయ కాల్పుల విరమణకు ముడిపెట్టగా అణుచర్చలను తర్వాతి దశకు వదిలేసింది. అయితే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయకూడదన్న వైఖరిని అమెరికా కొనసాగిస్తూ ఉండగా తమ అణు కార్యక్రమం శాంతియుతమైనదని ఇరాన్ స్పష్టం చేస్తుంది. ఆంక్షల సడలింపునకు మించి అమెరికా హామీలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయని ఇరాన్ తెలియజేసింది. అమెరికా, దాని మిత్ర దేశాలు ఇరాన్ పునర్నిర్మాణం కోసం కనీసం $30,000 కోట్ల విలువైన ప్రణాళికలను సమర్పించారని, ఇది ప్రతిపాదిత పరిష్కారానికి సంబంధించిన అత్యంత విస్తృతమైన ఆర్థిక డిమాండ్లలో ఒకటని సమాచారం. డీల్కు సంబంధించిన వార్తలు కేవలం ఊహాగానాలేనని, తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. ప్రస్తుత అవగాహన ఒప్పందంలో అణు అంశం ప్రస్తావన ఉండదని, వ్యూహాత్మక జలమార్గాల విషయంలో పాలన ఏర్పాట్ల ప్రాంతీయ స్థాయిలోనే ఉంటాయని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ చెబుతుంది. మరోవైపు ఇరాన్తో కుదుర్చుకోనున్న శాంతి ఒప్పందంలోని నిబంధనలపై ఆ దేశ అధికార వార్తా సంస్థ ప్రచురించిన కథనంపై ట్రంప్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాము చర్చించిన అంశాలు అవి కావంటూ ఆయన మీడియా కథనాలను ఖండించారు. యుద్ధాన్ని ఆపడానికి ఇరు దేశాల మధ్య అంగీకరించిన నిబంధనలు ఇవి కావని ఆయన పేర్కొన్నారు. గురువారం ఉదయం ఇరాన్పై తీవ్రమైన దాడి చేస్తామని, ఆ దేశ చమురు ఎగుమతి కేంద్రమైన కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే శాంతి చర్చల్లో పురోగతి సాధించామంటూ హఠాత్తుగా ఇరాన్పై దాడులను రద్దు చేసినట్లుగా ట్రంప్ ప్రకటించారు.